ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోమాత జననం దాని గురించి తెలుసుకుందాం. మనం ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. మనకి అమ్మ తర్వాత అమ్మ వంటిది ఆవు, గోవు. ఈ గోమాత, అందుకనే గోమాత అన్నాం. తల్లిపాలు లేనటువంటి పిల్లలకి ఆవు పాలనే పట్టించి తల్లికి ప్రతిరూపంగా మనం పూజిస్తూ ఉంటాం. అందుకని గోమాత అంటాం. ఈ గోమాత జననం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆవు పుట్టుకొడు గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతాన్ని తాగారు. ఆ తాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా కూడా ప్రసరించింది. ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మించింది. అది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతాన్ని తాగారు. ఆ తాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారు. ఆ తాగిన సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా కూడా ప్రసరించింది. ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సుగంధంలో జన్మించింది కాబట్టి దానికి సురభి అని చెప్పేసి దక్ష ప్రజాపతి పేరు పెట్టారు. ఈ సురభి నుంచే అనేక ఆవులు జన్మించాయి. అందుకనే ఈ సురభిని మనం గోవంశానికే మాతగా జననిగా పరిగణిస్తారు. ఈ గోవంశానికి మూలం ఎవరన్నంటే ఈ సురభి. ఈ సురభి ఎలా పుట్టింది అంటే దక్ష ప్రజాపతి శ్వాస నుంచి, సుగంధం నుంచి పుట్టింది ఆయన. అందుకనే ఆ గోమాతకి సురభి అని పేరు పెట్టారు. దాని నుంచి వంశం మనకి ఉద్భవించింది. ఋగ్వేదంలో వేదంలో 4వ కాలంలో 12వ సూక్తం గోసూక్తంగా మనకి ఈ గోమాత యొక్క మహత్యం గురించి తెలియజేశారు. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మణి సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును అఘన్య అంటారు. సముద్ర మదల నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు ఈ సురభి బయలు వెళ్ళింది. సంతోషముగా ఉన్నది. ఇది కపిల వర్ణము గలది. పొదుపు బరువు చేత నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుతున్న కామధేనును చూసిన దేవతలంతా గొప్ప కాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించారు. అప్పుడు అనేక విధములైనటువంటి వాద్యములు, సూర్యములు మ్రోగింపబడ్డాయి. లోకములో గోసంతతి వ్యాపించడానికి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. గావః విశ్వస్య మాతరః గవామాంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు విశ్వజనులందరికీ కూడా తల్లి వంటిది. గోవు నుండి 14 భువనాలు ఉన్నాయి అని వేదం చెప్తుంది. 14 భువనాలు ఉన్నాయని వేదం చెప్తుంది. అంటే గోవు పృథ్వీ రూపము. గోవు పృథ్వీ రూపం అర్థం. ఈ క్షీరసాగర మదన సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ ఇలా 5 గోవులు ఉద్భవించాయి. ఏవైతే మళ్ళీ చూద్దాం. నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ ఇలా 5 గోవులు మనకి క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించాయని మనకి భవిష్య పురాణం తెలియజేస్తుంది. వీటిని మనం కామధేనువులు అంటారు. 100 గోవుల చేత కూడి ఉన్నటువంటి ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకువచ్చారు. ఆ గోవులు దట్టమైన నీలి రంగులోను, నలుపు రంగులోను, ధూమ్ర వర్ణములోను, బబ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోను, ఎరుపు రంగు,
పింగళ వర్ణములతోనూ ఉన్నాయి అని చెప్పేసి మనకి స్కాంద పురాణంలో తెలియజేస్తుంది. గో శబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకు, వజ్రాయుధమునకు, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికి, నీళ్లకును పేరు. ఈ గో శబ్దం ధేనునామస్మి కామదు అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవుని అని చెప్పాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో, తల్లి మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇమ్మని చెప్పేసి ప్రార్థించారు. గోవు దేవతలందరికీ కూడా తన శరీరంలో భాగం ఇవ్వడం జరిగింది. అందుకనే 30 దేవతల గోవు యొక్క శరీరంలో ఉన్నాయని చెప్పుకుంటాం మనం. ఈ సురభి ఒక్కసారి తపస్సు ఆరంభించింది. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయ్యాడు. సురభికి అమరత్వాన్ని ప్రసాదించారు. త్రిలోకాల కన్నా పైన ఉండే స్వర్గమును వరంగా ఇచ్చారు. దీనినే ఈ స్వర్గ గోలోకము అని చెప్పేసి పిలుస్తారు. 3 లోకాలకి పైన ఉంటుంది. ఇది స్వర్గ గోలోకము. ఈ స్వర్గ గోలోకం అని చెప్పేసి పిలుస్తారు. ఈ గోలోకంలో ఈ సురభి నిత్యము నివసిస్తూ ఉంటుంది. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గో ప్రేమికుడు అని మనకి తెలిసినదే. స్పర్శ మాత్రం చేత గోవుడు సర్వ పాపాల నుంచి మానవులందరినీ కూడా విముక్తులను చేస్తాయి. వాటిని ముట్టుకుంటే చాలు మన పాపాలన్నీ కూడా మనకి విముక్తులం అవుతాం. ప్రతి దినము స్నానం చేసినప్పుడు స్నానం చేసి గోవును స్పృశించిన వాడు సర్వ పాపాల నుంచి విముక్తులవుతాడు. అలాగే గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి ఉంటారు. గోమూత్రం, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్టము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి. అదే ఆవు పేడతోటి మనకి తయారైనటువంటి బూడిద కింద రూపంలో వచ్చేటువంటి విభూతి మనకి. అది ఎంతో సుగంధభరితంగా ఉంటుంది. ప్రతిదినం ఆవులకి నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది. ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుంది. అంతమందికి అది ఆకలి తీరుస్తుందంటే ఆ గోవు యొక్క ఆకలి మనం తీర్చాలి. అందుకనే మనం తప్పనిసరిగా గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత మేత తీసుకెళ్లి దాని చేత తినిపించాలి. గోవును కనుక వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశించిపోతారు. ఎక్కడైతే గోవుని కనుక హింసిస్తారో అక్కడ అరాచకం పెరిగిపోయి ప్రజలు నాశనం అయిపోతారు. అందుకని గోవుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హింసించకూడదు. ఈ గోవుతో మనం తల్లిగా భావించి ఈ గోవుతో కొంత సమయం గడపడం, అలాగే అక్కడ కాలక్షేపం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ఆ గోవు ముక్కులో ఉన్నటువంటి ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. దాని దగ్గర ఉండటం వల్ల మనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అది శ్వాస ద్వారా పీల్చి ఆ అనారోగ్యాన్ని పోగొడుతుంది. అందుకని గోవు దగ్గర మనం గడపాలి. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావాల్సినటువంటి మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుంది. అది బయటికి మేతకు వెళ్ళినప్పుడు అది చక్కగా ఏరి కోరి మూలికల్ని, తర్వాత మంచి గడ్డిని తింటుంది, రోగ నివారణకు సంబంధించినటువంటి గడ్డిని తింటుంది. అది తిని మనకి చక్కటి పాలిస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మనకి రోగాలు నయమవుతాయి. అందుకని ఆవు పాలు తాగాలి. ఈ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది. గోమాత కీర్తనం, శ్రవణం, దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం అన్నీ కూడా పుణ్యప్రదమైంది. మమ్మల్ని గోవుల్ని పెంచితే చాలా పుణ్యం. మనం పెంచలేకపోతే పెంచేవారిని మనం వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా పుణ్యం. అలాగే ఆ పెంచేవారికి మనం ద్రవ్య సహాయం చేసి వాటికి కొంత మేతకి మనం ద్రవ్య సహాయం చేస్తే ఇంకా పుణ్యం వాళ్ళకి సహాయం చేస్తే.
అలాగే గోవుల్ని రక్షించడం ఇంకా పుణ్యం. అలాగే గోవులను దానం చేయడం, లేని వాళ్ళకి గోవులను దానం చేయడం, ఇవన్నీ కూడా ఎంతో పుణ్యప్రదమైంది. ఈ రోజున మనం ఈ గోవు యొక్క జననం గురించి తెలుసుకుందాం. జై గోమాత, జై జై గోమాత. గోమాత పాదాలకి నా శతకోటి వందనాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఖాళీ సమయంలో గోశాలకు వెళ్ళి అక్కడ కనీసం వారంలో ఒక్కరోజున వెళ్ళండి. ఉత్తి చేతులతో వెళ్ళకుండా ఎంతో కొంత మేతను తీసుకెళ్ళి ఆ ఆవు చేత, గోమాత చేత తినిపించి ఆ గోమాత దగ్గర కొంతసేపు గడిపి ఆ సన్నిధిలో, ఆ ప్రాంతంలో మీ యొక్క వ్యాధుల్ని పోగొట్టుకుని సంపూర్ణ ఆరోగ్యంతో, అలాగే ఆయుష్తో, అలాగే ఐశ్వర్యంతో చక్కగా ఇంటికి చేరుకుని మీరు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి. ఈ మాఘమాసంలో మనకి గోసేవ ఎంతో పవిత్రమైంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వీలు కలిగినప్పుడు మనం చెయ్యగలిగినంత, మన శక్తికి మించి చేయమని చెప్పట్లేదు, మన శక్తికి మించి చెయ్యకూడదు కూడా. అప్పు చేసి మన శక్తి మేర ఎంతో కొంత మన తీరాల్లో కొంత భాగం ఆ గోమాతకి పెట్టండి. ఆ గోమాత యొక్క ఆశీర్వచనం పొందండి. వీలైనంత మట్టికి ఆ గోశాలలో ఒక 10 నిమిషాలు సమయం కేటాయించుకుని అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. ఆ గోమాత యొక్క ఆశీస్సులు మీరు, మీ కుటుంబం పొంది మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తొలతూగాలని ఆ గోమాతను నేను కూడా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.